హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన అని వీడియో పెట్టాను కదా. ఆ మానిటైజేషన్ రిజల్ట్ అనేది వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత యువర్ వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే లెఫ్ట్ కార్నర్లో అర్న్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ నా ఛానల్ అనేది మానిటైజ్ కాలేదు, ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ ఉందని మానిటైజ్ కాలేదంట. అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీస్ అది we found that it does not follow యూట్యూబ్ ఛానల్స్ మానిటైజేషన్ పాలసీస్. యూజ్డ్ కంటెంట్ అది ఇక్కడ క్లిక్ చేస్తే డూస్ అండ్ డోంట్స్. ఇక్కడ ఫస్ట్ డూస్లో ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈస్ అలౌడ్ టు మానిటైజ్, ఒక ఫన్నీ వీడియో ఆర్ క్లిప్స్, ఏ సీన్ ఫ్రమ్ ఏ మూవీ, అంటే మూవీ నుంచి సీన్ తీసుకొని మనం కాపీ రైట్ లేకుండా మన ఓన్ డైలాగ్స్, వాయిస్ ఓవర్ అలా కూడా పోస్ట్ చేయొచ్చు. ఇంకా స్పోర్ట్స్ టోర్నమెంట్స్ అవి ఉంటాయి కదా, అవి రీప్లేస్. ఇంకా రియాక్షన్ వీడియోస్ వేర్ యూ కమెంట్ ఆన్ ద ఒరిజినల్ వీడియో. ఇంకా ఎడిటెడ్ ఫుటేజ్ ఫ్రమ్ అదర్ క్రియేటర్స్ వేర్ యూ యాడెడ్ ఏ స్టోరీ లైన్ ఆర్ కమెంటరీ. ఇలాంటి వీడియోస్ పెట్టచ్చు. డోంట్ ఇక్కడ షార్ట్ వీడియోస్ వేరే వాళ్ళ సోషల్ మీడియా వెబ్సైట్స్ నుంచి తీసుకొని పెట్టద్దు. అండ్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ సాంగ్స్, వేరే వాళ్ళ మూవీ సాంగ్స్ కానీ ఆల్బమ్ సాంగ్స్ కానీ వాళ్ళ పర్మిషన్ ఉన్నా కూడా పెట్టద్దంట, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. క్లిప్స్ ఆఫ్ మూమెంట్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ షో, అవి కూడా పెట్టద్దు. కంటెంట్ అప్లోడెడ్ మెనీ టైమ్స్ బై అదర్ క్రియేటర్స్, ప్రమోషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ కంటెంట్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్. ఇలాంటి వీడియోస్ పెట్టద్దు. నా ఛానల్లో ఇలాంటివి కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలో మీరు కమెంట్ చేయండి, మీకు తెలిస్తే. మీన్వైల్ నేను కూడా ఆప్షన్స్ అన్నీ చూస్తూ ఉంటాను. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2. ఇక్కడ అపీల్ బై సెండింగ్ ఏ వీడియో, నేను కావాలని మిస్టేక్ చేశాను, ఇఫ్ యూ థింక్ వీ మేడ్ ఏ మిస్టేక్, సెండ్ ఏ వీడియో టెల్లింగ్ us why. We will review your appeal and get back to you within the decision within 14 days. Only choose this option if you haven't deleted any videos since your channel's application was rejected. ఇక్కడ స్టార్ట్ అప్పీల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఒక వీడియో క్రియేట్ చేసి పంపించాలి, అసలు ఎలాంటి కంటెంట్ రీయూజ్ చేసినాము అంతా. ఇక్కడ ఇఫ్ యూ బిలీవ్ ద డెసిషన్ వాస్ ఎ మిస్టేక్, వాళ్ళు ఇచ్చిన డెసిషన్ అనేది వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది, నా సైడ్ నుంచి ఏం లేదు మిస్టేక్ అని అనుకుంటే మనము ఇక్కడ ఏదైతే ఒక వీడియో చేస్తామో ఆ వీడియో యూఆర్ఎల్, దాంట్లో ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ వీడియో రీయూజ్డ్ కంటెంట్ కాదు అని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ డీటెయిల్స్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు వితిన్ 14 డేస్లో ఆ వీడియోని రివ్యూ చేసి మనకి రిజల్ట్ అనేది చెప్తారు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఎడిట్ యువర్ ఛానల్ అండ్ రీఅప్లై. ఆగస్ట్ 14th 2024 అప్పుడు వరకు మనకి టైం ఉంది, అప్పుడు రీఅప్లై చేయొచ్చు. రివ్యూ అవర్ ఫీడ్బ్యాక్, దెన్ మేక్ చేంజెస్ టు యువర్ ఛానల్. చేంజెస్ కెన్ ఇంక్లూడ్ ఎడిటింగ్ ఆర్ డిలీటింగ్ వీడియోస్. వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ ఉంది కదా, ఏవైతే వేరే వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఏమైనా సాంగ్స్ అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మన ఛానల్లో డిలీట్ చేసేసి మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ ఆగస్ట్ 14th, అంటే ఇప్పుడు మే, జూన్, జూలై ఆల్మోస్ట్ 3 months టైం ఇచ్చారు. ఆ టైంలోపు మొత్తం ఛానల్ని క్లీన్ అండ్ మొత్తం ఎడిట్ డిలీట్, వేరే రీయూజ్డ్ కంటెంట్ ఏమైనా ఉంటే అవన్నీ ఎడిట్ చేసి డిలీట్ చేసి మన ఛానల్ని ఫ్రెష్గా ఆగస్ట్ 14th లోపు అన్నీ క్లియర్ చేసి
మనం ఛానల్ అనేది మానిటైజేషన్‌కి రీఅప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఆగస్ట్ 14థ్ అప్పుడు మనకి ఇక్కడ రీఅప్లై బటన్ అనేది ఎనేబుల్ అయితది. దాని మీద క్లిక్ చేయాలి.